Hello everyone, welcome back. In the last class we have discussed about the pH scale and the values of pH, the pH values of acids and bases. And in this class let us discuss about the family of salts and from salts which chemical compounds we can extract అనే దాని గురించి let us discuss. So the first thing is family of salts. How can we describe the family of a salt? Suppose ఒక 3 సాల్ట్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. పొటాషియం సల్ఫేట్ తీసుకుందాం అండ్ సోడియం సల్ఫేట్ తీసుకుందాం అండ్ కాల్షియం సల్ఫేట్ తీసుకుందాం. సో దట్ వీ కెన్ సే ఇందులో ఏదైతే కామన్ కాంపౌండ్ ఉంటుందో ఈ త్రీ అనే ఒక ఫ్యామిలీకి చెందినవి అని ఎట్లా చెప్పామంటే, ఇఫ్ దీస్ 3 సాల్ట్స్ హ్యావ్ ద కామన్ కాంపౌండ్, ఒక కామన్ ఎలిమెంట్, కామన్ కాంపౌండ్ అనేది ఉండాలి. ఈ 3 కంపౌండ్స్లో కామన్ థింగ్ అనేది ఉండాలి. వాట్ ఈస్ దట్? సల్ఫేట్ అయాన్స్ అనేవి కామన్ ఉన్నాయి. సో దట్ వీ కెన్ సే దట్ దీస్ త్రీ సాల్ట్స్ బిలాంగ్స్ టు సల్ఫేట్ ఫ్యామిలీ ఆఫ్ సల్ఫేట్ సాల్ట్ అని చెప్పొచ్చు. సో అండ్ ద నెక్స్ట్ సపోజ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే లెట్ us టేక్ NaCl, KCl, potassium chloride and sodium chloride. We can say that these two are chloride salts. And ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం, NaCl, Na2SO4 తీసుకుందాం. We can say these are sodium salts అని చెప్పొచ్చు, బికాస్ హియర్ ద సోడియం ఇస్ కామన్. ఈ రెండిట్లలో సోడియం అనేది అయాన్ అనేది కామన్ ఉంది అండ్ ఇక్కడ క్లోరిన్ అయాన్ అనేది కామన్ ఉంది. ఈ 3 వాటిలలో సల్ఫేట్ అయాన్ అనేది కామన్ ఉంది. సో వీ కెన్ సే దట్ కామన్ ఏదైతే అయాన్ ఉంటుందో ఆ సాల్ట్స్ గ్రూప్ మొత్తానికి దట్ విల్ బి ద ఫ్యామిలీ ఆఫ్ సాల్ట్ అని చెప్పొచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ పిహెచ్ ఆఫ్ సాల్ట్స్ అనేవి ఎట్లా హౌ వీ కెన్ డిస్క్రైబ్, ఎట్లా ఆ సాల్ట్స్ యొక్క పిహెచ్ అనేది మనం చెప్తాం అంటే, when we react a strong acid and a strong base, we get the neutral salt అంటే the pH will be equals to 7 అని చెప్పుకోవచ్చు. నిన్ననే డిస్కస్ చేసినాం కదా pH వాల్యూస్ అనేవి. when the pH scale gives us 7 రీడింగ్ ఇస్తుందో we can say that is neutral అని చెప్పొచ్చు. and the next, when strong acid and weak base gets reacted, strong acid and weak base react అయినప్పుడు we get an acidic salt. That means the pH value will be lower than 7 అనమాట. 7 కన్నా తక్కువ ఉన్నప్పుడు we will say that the substance is acidic in nature అని చెప్పొచ్చు. సో when strong acid and weak base అనేవి రియాక్ట్ అయిపోయినప్పుడు acidic salt అనేది ఫామ్ అవుతుంది అండ్ pH రీడింగ్ అనేది 7 కన్నా లోగా ఉంటుంది. సో దట్ నెక్స్ట్ థింగ్ ఈస్ స్ట్రాంగ్ బేస్ అండ్ వీక్ యాసిడ్ ఎప్పుడైతే రియాక్ట్ అవుతాయో, when strong base and weak base gets reacted, we gets a basic salt. That means the pH value will be greater than 7. The pH value will be greater than 7 అనమాట. And next thing is pH of salts అనేది క్లియర్ అయిపోయింది. and the next NaCl is nothing but common salt. sodium chloride is common salt. మనం రోజు తినే ఏదైతే సాల్ట్ ఉందో దట్ ఈస్ NaCl అనమాట, సోడియం క్లోరైడ్ అనమాట. దీన్ని మనం నార్మల్గా టేబుల్ సాల్ట్ అని కూడా పిలుచుకోవచ్చు. అండ్ దిస్ విల్ బి ఎక్స్ట్రాక్టెడ్. ఇది ఎక్కడి నుంచి అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది మోస్ట్ అంటే సీ వాటర్ ఉంటుంది కదా, సీ వాటర్ నుంచి మనకి సోడియం క్లోరైడ్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది సీ వాటర్లో వేరే అదర్ సాల్ట్స్ కూడా ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ది సీ వాటర్ కంటైన్స్ దిస్ సోడియం క్లోరైడ్ అనమాట. అండ్ వెన్ వి డ్రై దట్ సీ వాటర్ వి గెట్స్ సోడియం క్లోరైడ్ వస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ రాక్ సాల్ట్ అనమాట. ఈ సీ వాటర్లోనే వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ రాక్ సాల్ట్ ఆల్సో. బట్ రాక్ సాల్ట్ అనేది కొన్ని డికేట్స్ నుంచి అంటే కొన్ని ఇయర్స్ నుంచి ఏదైతే సముద్రపు తీరాలు అంటారు కదా అవి ఎండిపోయి ఉంటాయో అక్కడ నార్మల్గా ఈ రాక్ సాల్ట్ అనేది ఉండిపోతుంది, పేరుకుపోయి ఉంటుంది. అండ్ దీన్ని ఎట్లా మైనింగ్ చేస్తారంటే నార్మల్గా మనకి కోల్ని ఎట్లా మైన్ చేస్తారో అట్లా మైన్ చేస్తారు. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ let us discuss the types of chemicals that which can be prepared from our common salt. ఇందాక చూసినాం కదా కామన్ సాల్ట్ NaCl అనేది. సో
దాని నుంచి వాట్ ఆర్ ద కెమికల్స్ దట్ విచ్ వీ కెన్ ప్రిపేర్ అనే దాని గురించి చూద్దాం, అండ్ హౌ వీ కెన్ ప్రిపేర్ అనే దాని గురించి చూద్దాం. సో ఫస్ట్ సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ అనేది aqueous ఫామ్ లో ఉన్నప్పుడు వి విల్ కాల్ ఇట్ యాజ్ బ్రైన్ సొల్యూషన్ అని పిలుస్తాం. BRINE బ్రైన్ సొల్యూషన్ అని పిలుస్తాం. అండ్ వెన్ వి రియాక్ట్ దిస్ బ్రైన్ సొల్యూషన్ విత్ వాటర్ లో రియాక్ట్ చేసేసి ఎలక్ట్రిసిటీ అనేది దానికి ప్రొడ్యూస్ చేయాలి. దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రాలిసిస్ అనే ప్రాసెస్ ని నార్మల్గా మీరు వినే ఉంటారు. బట్ ఇక్కడ వీఆర్ యూజింగ్ దిస్ ఎలక్ట్రాలిసిస్ టు సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ కి మనం ఎలక్ట్రాలిసిస్ చేసినప్పుడు ఇట్ గివ్స్ అస్ సోడియం హైడ్రాక్సైడ్ అండ్ క్లోరిన్ అండ్ హైడ్రోజన్. క్లోరిన్ గ్యాస్ అనేది డెవలప్ అవుతుంది అండ్ హైడ్రోజన్ గ్యాస్ అనేది డెవలప్ అవుతుంది. క్లోరిన్ గ్యాస్ ఎక్కడ ఉంటుంది? ఎట్ యానోడ్ ఈస్ నథింగ్ బట్ పాజిటివ్లీ చార్జ్డ్ అండ్ క్యాథోడ్ ఈస్ నథింగ్ బట్ నెగిటివ్లీ చార్జ్డ్. యానోడ్ దగ్గరనేమో క్లోరిన్, క్యాథోడ్ దగ్గరనేమో హైడ్రోజన్ అనేది రిలీజ్ అయిపోతుంది అండ్ గెట్స్ NaOH సోడియం హైడ్రాక్సైడ్ అనేది అక్కడ ఫామ్ అయిపోతుంది. అండ్ దిస్ ఈస్ ద ప్రాసెస్ హౌ వీ కెన్ ప్రొడ్యూస్ సోడియం హైడ్రాక్సైడ్ బై సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ నుంచి కామన్ సాల్ట్ నుంచి హౌ వీ కెన్ ప్రొడ్యూస్ సోడియం హైడ్రాక్సైడ్ అనే ప్రాసెస్ గురించి ఇది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ వీ కెన్ ప్రొడ్యూస్ బ్లీచింగ్ పౌడర్ త్రూ ద ప్రొడక్ట్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ నుంచి ఏదైతే ప్రొడక్ట్ వచ్చిందో, ఇక్కడ క్లోరిన్ అనేది సోడియం క్లోరైడ్ నుంచి వచ్చిన ప్రొడక్ట్ కదా. ఈ క్లోరిన్ ద్వారా వీ కెన్ ప్రొడ్యూస్ బ్లీచింగ్ పౌడర్ అనమాట. ఈ క్లోరిన్ యూజ్ చేసుకొని వీ కెన్ ప్రొడ్యూస్ బ్లీచింగ్ పౌడర్. దాని గురించి చెప్తాం. సో కాల్షియం హైడ్రాక్సైడ్ ఇస్ నథింగ్ బట్ లైమ్. లాస్ట్ క్లాసెస్ లో కొన్ని ఎక్స్పెరిమెంట్ లో వీ హ్యావ్ యూజ్డ్ ఇట్. కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది లైమ్. వెన్ వి రియాక్ట్ దిస్ లైమ్ విత్ క్లోరిన్, ఇందాక మనకి ఈ రియాక్షన్ లో రిలీజ్ అయింది కదా క్లోరిన్. ఆ క్లోరిన్ అనే దానితోనే ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ రియాక్ట్ చేసినప్పుడు వీ విల్ గెట్ బ్లీచింగ్ పౌడర్ అనమాట. దిస్ ఈజ్ బ్లీచింగ్ పౌడర్ అండ్ వాటర్. ఎప్పుడైతే మనకి కాల్షియం హైడ్రాక్సైడ్ తోన ఇక్కడ మనకి NaCl తోన H2 రియాక్ట్ అయినప్పుడు క్లోరిన్ అనేది రియాక్ట్ అయింది కదా, ప్రొడ్యూస్ అయింది కదా, ఆ క్లోరిన్ తోన ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ ని మనం రియాక్ట్ చేసేస్తే విల్ గెట్ బ్లీచింగ్ పౌడర్ ప్లస్ వాటర్ అనమాట. అండ్ దిస్ బ్లీచింగ్ పౌడర్ ఈస్ యూజ్డ్ ఫర్, ఈ బ్లీచింగ్ పౌడర్ అనేది ఎక్కడెక్కడ మనకి యూజ్ అవుతుంది అంటే కాటన్ ఇండస్ట్రీస్ లో అండ్ పేపర్ ఇండస్ట్రీస్ లో అండ్ నార్మల్ గా లాండ్రీ షాప్స్ ఉంటాయి కదా, వీటిలో యూజ్ అవుతుంది. అది ఎట్లా యూజ్ అవుతుంది అంటే బ్లీచింగ్ అంటే కాటన్, లెనిన్, ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ లో కాటన్ అండ్ లెనిన్ వీటిని బ్లీచ్ చేయడానికి అంటే క్లీన్ చేసేయడానికి యూజ్ అవుతుంది. అండ్ వుడ్ పల్ప్ అంటే మనకి పేపర్ అనేది వుడ్ పల్ప్ తోనే తయారవుతుంది కదా, సో బ్లీచింగ్ ఆఫ్ వుడ్ పల్ప్ లో కూడా మనకి ఈ బ్లీచింగ్ పౌడర్ అనేది యూజ్ అవుతుంది. అండ్ దెన్ ఈ క్లాత్స్ ఉంటాయి కదా, లాండ్రీస్ లో క్లాత్స్ వాష్ చేసేటప్పుడు కూడా ఈ బ్లీచింగ్ పౌడర్ అనేది యూజ్ చేస్తారు. అండ్ దెన్ నెక్స్ట్ చాలా వరకు కెమికల్ ఇండస్ట్రీస్ లో ఈ బ్లీచింగ్ పౌడర్ అనేది ఆక్సిడైజింగ్ ఏజెంట్ గా యూజ్ అవుతుంది. ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇస్ నథింగ్ బట్ దట్ విచ్ గివ్స్ ఆక్సిజన్ అనేది ఇస్తుంది. ఏదైతే అదర్ సబ్స్టెన్స్ ఉంటాయో వాటికి ఆక్సిజన్ అనేదాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అనమాట. అండ్ దెన్ డ్రింకింగ్ వాటర్, నార్మల్ గా మనకి వాటర్ ట్యాంక్స్ ఉంటాయి కదా, వాటర్ ట్యాంక్స్ లలో బ్లీచింగ్ పౌడర్ వేసారు అంటారు. సో ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా మనకి వాటర్ లో ఏదైతే క్రిములు ఉంటాయో జెమ్స్ ఉంటాయో వాటిని కిల్ చేయడం కోసం దీస్ బ్లీచింగ్ పౌడర్ ఈస్ యూజ్డ్. నార్మల్ గా మనకి స్విమ్మింగ్ పూల్స్ లో చూస్తున్నాం, స్విమ్మింగ్ పూల్స్ లో కూడా బ్లీచింగ్ పౌడర్ అనేది వేస్తుంటారు టు గెట్ రిడ్ ఆఫ్ జెమ్స్ అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ క్లోరోఫామ్ ప్రిపరేషన్ లో కూడా we will use this bleaching powder anamata. And the next thing is baking soda is also a product that which can be produced from sodium chloride is nothing but common salt. First use common salt nunchi we can produce this baking soda anamata. And ప్రాసెస్ ఏందో చూద్దాం. ఫస్ట్ NaCl అనే దాన్ని తీసుకొని వాటర్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ అమోనియా, ఈ 3 సబ్స్టెన్సెస్ తోన మనం ఏదైతే NaCl ని రియాక్ట్ చేస్తామో we will get ammonium chloride and sodium hydrogen carbonate. This sodium hydrogen carbonate is called as baking soda అనమాట. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎప్పుడైతే మనం సోడియం క్లోరైడ్ ని వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ అమోనియాతో రియాక్ట్ చేస్తామో we will get ammonium chloride and sodium hydrogen carbonate. And the product we need is sodium hydrogen carbonate కాబట్టి దాన్ని హైలైట్ చేస్తున్నాం, దట్ ఈస్ బేకింగ్ సోడా.
బేకింగ్ సోడా ఈజ్ ఇది ఎట్లా అంటే కరోజన్ అనేది కాకుండా కాపాడుతుంది. కరోజన్ అంటే నార్మల్ గా ఐరన్ కాయ కరోజన్ కాదు. నేను మొన్న మనం చెప్పుకున్నాం యాసిడ్స్ అనేవి మనకి పళ్ళకి కరోడ్ చేస్తాయి. అంటే పళ్ళ పైన ఉన్న కాల్షియం ఫాస్ఫేట్ ని కవరప్ చేసేసి వాటి యొక్క వర్క్ అది చేయకుండా ఆపేస్తాయి. అది పళ్ళు జివ్వుమంటాయి అని చెప్పుకున్నాం కదా. సో అట్లా కాకుండా ఆపడానికి దీస్ విల్ బి యూస్ఫుల్ అనమాట. అంటే యాసిడ్ యొక్క స్ట్రెంత్ ని తగ్గించడానికి దీస్ విల్ బి యూజ్డ్ అనమాట ఈ బేకింగ్ సోడా. సో మనకు నార్మల్ గా ఈ బేకింగ్ సోడాని వెన్ వి హీట్ దిస్ బేకింగ్ సోడా వీ విల్ గెట్ సోడియం కార్బోనేట్ అండ్ వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది వస్తుంది. వెన్ వి హీట్ దిస్ బేకింగ్ సోడా వీ విల్ గెట్ సోడియం కార్బోనేట్ అండ్ వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. ఈ పాయింట్ గుర్తుకుంచుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ వాషింగ్ సోడా టైంలో వి విల్ యూజ్ దిస్. అండ్ మనకి ఇక్కడ బేకింగ్ సోడా అనేది నార్మల్ గా ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అంటే బేకరీస్ లో నార్మల్ గా పఫ్స్ చేస్తారు అండ్ కేక్స్ బ్రెడ్స్ చేసినప్పుడు దే విల్ యూజ్ దిస్ బేకింగ్ సోడా అనమాట. బేకింగ్ సోడాని మనం ఎక్సెస్ అమౌంట్ లో తీసుకుంటే వి మే డై అనమాట. అంటే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ బేకింగ్ సోడా అనేది మన కడుపులో తీసుకున్నాం అనుకో సెల్స్ అనేవి ఉబ్బిపోయి వి మే డై. ఈ పాయింట్ అనేది టెక్స్ట్ బుక్ లో లేదు, బట్ ఐ జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం చెప్తున్నా. అండ్ మనం నార్మల్ గా కేక్స్ బ్రెడ్స్ ఇట్లాంటివి నార్మల్ గా కేక్స్ లేదా బ్రెడ్ చూస్తాం కదా. బ్రెడ్ చూసినప్పుడు మనకి మధ్యలో గ్యాప్స్ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది అక్కడ ఉంటది. అండ్ ఆ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వల్ల వీ విల్ ఫీల్ దట్ బ్రెడ్ అనేది మెత్తగా ఉన్నట్టు అండ్ స్మూత్ గా ఉన్నట్టు వి ఫీల్ లైక్ దట్. అండ్ దీస్ బేకింగ్ సోడా ఈస్ యూస్ఫుల్ ఫర్ యాంటాసిడ్స్ ఆర్ నథింగ్ బట్ మనకి యాసిడిటీ వస్తుంది కదా స్టమక్ లో. వెన్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ HCl గ్యాస్ ప్రొడ్యూస్డ్ ఇన్ అవర్ స్టమక్ మనకి యాసిడిటీ అనేది వస్తుంది, మంట అనేది వస్తుంది. సో యాసిడిటీని తగ్గించడానికి దీస్ బేకింగ్ సోడా విల్ బి యూస్ఫుల్ అనమాట. అంటే యాంటాసిడ్ లాగా, అంటే యాసిడ్ కి ఆపోజిట్ గా రియాక్ట్ అయిపోయి మన స్టమక్ యొక్క నేచర్ అనే దాన్ని న్యూట్రల్ గా చేసేయడానికి, మన స్టమక్ యొక్క అట్మాస్ఫియర్ ని న్యూట్రల్ గా చేసేయడానికి దీస్ విల్ బి యూస్ఫుల్ అనమాట. అండ్ నెక్స్ట్ ఫైర్ ఎస్టింగ్విషర్స్ లో కూడా మనం ఈ బేకింగ్ సోడా అనేదాన్ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇది యాంటీసెప్టిక్ గా కూడా యూజ్ అవుతుంది. ఓకేనా. అండ్ దెన్ నెక్స్ట్ వాషింగ్ సోడా ఈస్ నథింగ్ బట్ ఈ ఎక్కడ ఇందాక మనకి సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ని హీట్ చేసినప్పుడు వి గాట్ సోడియం కార్బోనేట్ అండ్ వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ కదా. సో దీస్ సోడియం కార్బోనేట్ ఆన్ రియాక్టింగ్ విత్ వాటర్ గివ్స్ us వాషింగ్ సోడా అనమాట. ఎప్పుడైతే మనం ఇక్కడ మనకి సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ని హీట్ చేసినప్పుడు రిలీజ్ అయిన సోడియం కార్బోనేట్ ఉంది కదా, దాన్నే మనం వెన్ వి ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ తోన రియాక్ట్ చేసినప్పుడు we get washing soda. And this washing soda is useful for making of glasses, soaps and paper industries లో ఈ ఇండస్ట్రీస్ లో యూజ్ అవుతాయి. గ్లాస్ ఇండస్ట్రీస్ లో, సోప్ ఇండస్ట్రీస్ లో అండ్ పేపర్ ఇండస్ట్రీస్ లో దిస్ వాషింగ్ సోడా విల్ బి యూస్ఫుల్. అండ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ బోరాక్స్ ప్రిపరేషన్ లో కూడా దిస్ వాషింగ్ సోడా విల్ బి యూస్ఫుల్. అండ్ దెన్ మనం నార్మల్ గా ఇంట్లో కడగడానికి లేదా సర్ఫ్ అంటారు కదా, సర్ఫ్ ఈజ్ ఆల్సో సర్ఫ్ లో కూడా సేమ్ వాషింగ్ సోడా ప్రాపర్టీస్ ఉంటాయి. సర్ఫ్ లేదా సబ్ లేదా ఇవి బండలు చూడడానికి కానీ ఇట్లాంటి వాటి కోసం మనం ఈ వాషింగ్ సోడా అనేదాన్ని యూజ్ చేస్తాం. అండ్ రిమూవింగ్ ఆఫ్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్, ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అనేది మనకి కార్బోనేట్స్ కంపౌండ్స్ లాస్ట్ చాప్టర్ లో వి విల్ కమ్ టు నో అనమాట. అండ్ ఈ వాషింగ్ సోడా అనేది మనకి ఈ పర్మనెంట్ వాటర్ యొక్క పర్మనెంట్ హార్డ్నెస్ ని రిమూవ్ చేసేదానికి అనేది ఉపయోగపడుతుంది. ఓకే కదా, దీని యూజెస్ అని క్లియర్ అయిపోయినాయి కదా. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ ఒక చిన్న డౌట్ రావచ్చు. అండ్ ఇది సోడియం కార్బోనేట్ ఉంది కదా, దీనికి ఎక్సెస్ గా 10 moles ఆఫ్ వాటర్ అనేది వచ్చింది. సో ఈ వాటర్ అనేది ఇది ఇప్పుడు ఆక్వస్ ఫామ్ లోనే ఉంటుందా లేదా క్రిస్టల్ ఫామ్ లో ఉంటుందా లేదా సాలిడ్ ఫామ్ లో ఉంటుంది, ఎట్లా ఉంటుంది అనేది వి మే కమ్ సమ్ డౌట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ఎగ్జాంపుల్ ప్రకారం కాపర్ సల్ఫేట్ ఇంటూ 5H2O 5 moles ఆఫ్ వాటర్ అనేది ఈ కాపర్ సల్ఫేట్ తోన మిక్స్ అయిపోయింది. అండ్ దిస్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రిస్టల్ ఫామ్. ఈ క్రిస్టల్ ఫామ్ లో ఉన్న కాపర్ సల్ఫేట్ అనేది బ్లూ ఇన్ కలర్ లో ఉంటుంది. మనకి ఏం చేయమన్నాడంటే జస్ట్ ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని దాన్ని టెస్ట్ ట్యూబ్ హోల్డర్ తో పట్టుకొని అందులో కాపర్ సల్ఫేట్
బ్లూ కలర్లో ఉన్న ఏదైతే కాపర్ సల్ఫేట్ ఉంటుందో దాన్ని ఇందులో వేసేసి హీట్ చేయమన్నాడు. వెన్ వి హీట్ ఇట్, మనకి ఎప్పుడైనా సరే హీట్ చేసినప్పుడు ఎవాపరేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అండ్ అక్కడ వాటర్ కంటెంట్ అనేది ఉంటే ఇట్ విల్ గెట్ ఎవాపరేటెడ్. అండ్ ఇక్కడ మనం కార్క్ పెట్టేసుకున్నామంటే వెన్ వి హీట్ దీస్, ఈ క్రిస్టల్స్లో ఉన్న వాటర్ అనేది ఇట్ విల్ గెట్ అప్వర్డ్స్ అనమాట. ఈ క్రిస్టల్స్లో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసి ఇక్కడ ఫామ్ అయిపోతుంది వాటర్ డ్రాప్లెట్స్ అనేవి. వీ కెన్ అబ్జర్వ్ దోస్ వాటర్ డ్రాప్లెట్స్. సో వీ కెన్ సే దట్ దీస్ కాపర్ సల్ఫేట్ కంటైన్స్ ఆఫ్ వాటర్ అని చెప్పేసి. బట్ దిస్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రిస్టల్. ఏవైతే క్రిస్టలైజ్డ్ అంటే ఇంతకుముందు కాదు లిక్విడ్ సొల్యూషన్స్ లోనే ఉంటుంది, బట్ దిస్ ఈస్ ఏ క్రిస్టలైజ్డ్ అనమాట. అంటే క్రిస్టలైజేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఆ ఉన్న వాటర్ ని హీట్ చేస్తే కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది అండ్ కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది ఆ సబ్స్టెన్స్ లోనే మిగిలిపోతుంది. బట్ నాట్ యాజ్ ఎ లిక్విడ్ ఫామ్ లో ఉండదు. సో ఈ పాయింట్ అనేది క్లియర్ అయిపోయింది. అండ్ దెన్ నెక్స్ట్ ఇదే ప్రాసెస్ అనేది మనకి ఇక్కడ కూడా జరుగుతుంది. సోడియం కార్బోనేట్ కూడా సేమ్ ప్రాసెస్. సపోజ్ మనం ఈ సోడియం కార్బోనేట్ ని ఈ వాటర్ ఎలాంగ్ విత్ వాటర్ ఉన్నదాన్ని తీసుకుపోయి హీట్ చేస్తే నార్మల్ గా మనకి ఇక్కడ వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. అండ్ సో దట్ వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ ఆల్సో క్రిస్టల్ ఫామ్ లోనే ఉంటుంది. అండ్ దీంట్లో కూడా ఖచ్చితంగా వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది. వాషింగ్ సోడాలో కూడా వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది అని చెప్పేసి. అండ్ దెన్ నెక్స్ట్ ఈస్ ఇట్లాంటి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లో కూడా హెమీ హైడ్రేటెడ్ అనమాట. ఏదైతే కాల్షియం సల్ఫేట్ ఉంటుందో అది హెమీహైడ్రేటెడ్, సగం వాటర్ మాలిక్యూల్ అనేది దాంతో పాటు ఉంటుంది. అండ్ ఇది ఎట్లా ప్రిపేర్ చేస్తారు, ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనే దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తారు అనే దాని గురించి తెలుసుకుందాం. జిప్సమ్, ద ఫస్ట్ థింగ్ ఈజ్ జిప్సమ్ అనేది రా మెటీరియల్ అనమాట. ఏదైతే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని ప్రిపేర్ చేసుకోవడం కోసం జిప్సమ్ అనేది రా మెటీరియల్. ఈ జిప్సమ్ లో సేమ్ కెమికల్ ఫార్ములా కాల్షియం సల్ఫేట్, బట్ ఇన్ దిస్ జిప్సమ్ there is 2 moles of water, 2 water moles ఉంటాయి. on heating this at 373 degrees kelvins, ఈ జిప్సమ్ ని మనం 373 degrees kelvins లో మనం హీట్ చేసినప్పుడు ఇట్ విల్ లూజ్ 1.5 వాటర్ మాలిక్యూల్స్ 1.5 పార్ట్ అనేదాన్ని ఈ టూ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి కదా, ఇలా నుంచి 1.5 వాటర్ మాలిక్యూల్ అనేదాన్ని అది లూజ్ అయిపోతుంది. అండ్ వీ విల్ గెట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనమాట. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ contains half water molecule anamata. So we can call this as hydrated in the sense water tona mix అయిపోవడం. హెమీహైడ్రేటెడ్ కాల్షియం సల్ఫేట్ అని మనం పిలుస్తాం దీన్ని. హెమీహైడ్రేటెడ్ కాల్షియం సల్ఫేట్. హెమీ ఈజ్ నథింగ్ బట్ హాఫ్ హైడ్రేటెడ్ అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల యూజెస్ ఏంటంటే వీ కెన్ మేక్ టాయ్స్ అనేవి. అంటే నార్మల్గా మనకి ఊర్లకి అమ్మడానికి వస్తారు, శుద్ధ బొమ్మలు అంటారు. నార్మల్గా కింద వేస్తే పలిగిపోతాయి, వైట్ లోపల మొత్తం వైట్ కలర్ లో ఉండి సున్నం ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ as ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. అవన్నీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోన ప్రిపేర్ అయిపోతాయి. అండ్ గణేషన్ బొమ్మలు అనేది తయారు చేస్తారు కదా, ఈ గణేషన్ బొమ్మలు నార్మల్ గా మనకి విగ్రహాలు ఉంటాయి కదా, దుర్గామాత విగ్రహాలు, ఈ విగ్రహాలన్నింటిని కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోనే తయారు చేస్తారు. అండ్ దెన్ సమ్ వాట్ డెకరేషన్ ఐటమ్స్ కూడా కొన్ని డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి మనకి డోర్స్ దగ్గర తగిలించడానికి, అండ్ మిర్రర్ కి చుట్టుపక్కల ఉంటాయి కొంత డెకరేషన్ ఐటమ్, దాన్ని కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోనే ప్రిపేర్ చేస్తారు. అండ్ ద మెయిన్ యూజ్ ఆఫ్ దిస్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈజ్ బోన్స్. ఒక్కొక్కసారి మనకి బోన్స్ విరిగిపోయినప్పుడు ఆ బోన్స్ ని మళ్ళీ అతికించడానికి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని కూడా యూజ్ చేస్తారు.